న్యూస్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతున్నారు. ఇక మిగిలిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. సినీ నటుడిగా పేరు సంపాదించిన నాగార్జున అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు టీడీపీ నేత రావంత్ రెడ్డి. నిజాంపేటలో పేదల ఇళ్లను కూల్చేసిన ప్రభుత్వం నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఎలా వదిలేసిందని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వానికి పెద్దలకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా అని ప్రశ్నిస్తోన్న రేవంత్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. చేపట్టిన చెరువుల మరమ్మతుల అంశం నిన్న సభలో చర్చకు వచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన ఆక్రమణాలు ఎందుకు ప్రభుత్వం పోవడం లేదనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దానికి ప్రభుత్వం ఏముంది, ఆ ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన సమాచారం ఆయన దగ్గర ఉంది, ఎందుకు ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించడం అనే విషయం గురించి రేవంత్ రెడ్డి గారిని తెలుసుకున్నాం. సార్, నిన్న ప్రస్తావించారు కదా, దానికి సంబంధించి గతంలో ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుంది, కొలతలు పెట్టారు. ఆ పని ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు కొలతలు పెట్టారు, కబ్జాలను నిర్ధారించారు, కానీ తొలగించలేదు. ఎందుకనంటే వారికి మరి మా మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళకు నాగార్జున గారికి ఉన్న అనుబంధం ఏందో సంబంధాలు ఏందో నాకైతే తెలియదు. కానీ ఎక్కడెక్కడనో కబ్జాలు, అదేంది మూసాపేటలో ఆ ఏరియాల్లో ఎన్నెన్నో పేదోళ్ళు కట్టుకున్న ఇళ్లను ఆక్రమించుకున్నాను, అనుమతులు లేకుండా కట్టినను కూలగొడుతున్న ప్రభుత్వానికి నాగార్జున హైటెక్ సిటీ ఎదురుగా చెరువులో అడ్డంగా గోడ కట్టి ఎకరాల కొద్ది మట్టి నింపి ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నడుపుతుంటే శాసనసభలో చర్చకు వస్తే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే ఈరోజు పెద్దోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో ఉంది, పేదోళ్ల పట్ల ఏ రకమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉందో చూడాలి. రెండవది, హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఏమన్నా మనస్పర్ధలు కానీ విభేదాలు కానీ ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని సభలో ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా కేటీఆర్ గారి మీద నెట్టేసి హరీష్ రావు గారు తప్పించుకోవడం మంచిది కాదు. మీకేమైనా అంతర్గత కలహాలు ఉంటే మీ ఇంట్లో కూర్చొని చర్చించుకోండి, పరిష్కరించుకోండి, కాకపోతే మీరు ఏమైనా చేసుకోండి రూమ్లో. కానీ సభలోకి వచ్చినప్పుడు మాత్రము మైనర్ ఇరిగేషన్కు మంత్రి హరీష్ రావు గారు, చెరువులు కుంటలు గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నా కూడా దాని నిర్వహణ బాధ్యత వీరి దగ్గరనే ఉంటుంది ఆ శాఖ. కాబట్టి కేటీఆర్ని ఇరికించాలని నీకుంటే ఇంకో సందర్భంలో ఇరికిచ్చు, కానీ కేటీఆర్ మీద నెట్టేసి నువ్వు తప్పించుకోవడం సమంజసంగా అది. ఇప్పటికైనా నాగార్జున పెట్టుకున్న చెరువుల ఆక్రమణను ప్రభుత్వం తొలగించాల్సిందే. నాగార్జున కూడా హీరో, అంటే హీరో అనేవాడు ప్రజలకు రోల్ మోడల్. హీరో వీరోచితంగా పోరాటాలు చేస్తుంటే ప్రజలు చప్పట్లు కొడతారు, హీరోలాగా ఉండాలనుకుంటారు. అలాంటి హీరోనే కబ్జాలను పెట్టుకొని ఆ కబ్జాలు ప్రజల దృష్టికి వచ్చినా కూడా తప్పించుకొని మేనేజ్ చేసి ఈ రకమైన వైఖరి మంచిది కాదు. హీరో అన్నట్టు ప్రభుత్వం కొంతవరకు ముందుకెళ్ళింది, కొన్ని గోడను కూడా తీసేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎందుకు ఆగిపోయి ఉండొచ్చు అనుకుంటున్నారు? నేను అదే అడుగుతున్నా, ఏం జరిగింది, ఏం లావాదేవీలు జరిగినాయి, ఎవరి చేతులు మారింది, ఏం జరిగింది అనేది. ప్రభుత్వము ఈ రకమైన వైఖరితో ఉంది కాబట్టి ప్రభుత్వ వైఖరి మీద అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉండే, ఎందుకంటే కేటీఆర్ గారు కంటిన్యూస్గా ఎక్కడ చూసినా కూడా నాగార్జునతోనే కలిసి కనిపిస్తున్నాడు. నిజంగా వారి ఒత్తిడి లేదనుకుంటే తక్షణమే ప్రభుత్వము ఆక్రమణలు తొలగించాలి. లేదంటే హరీష్ గారు చెప్పిన దాని ప్రకారము ఆ కబ్జాలను కేటీఆర్ గారే కాపాడుతున్నారు. మంత్రి శాసనసభలో మున్సిపల్ శాఖ చూసుకోవాలని చెప్పిండు. మున్సిపల్ శాఖకు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు అంటే పరోక్షంగా ఆ కబ్జాను కేటీఆర్ గారే కాపాడుతున్నారు అనే సంకేతాన్ని సభలో జోక్యం చేసుకునే అవకాశం ఉందా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ చెరువుల కుంటల గురించి? హరీష్ గారు చెప్పిన దాన్ని బట్టి మీకైనా నాకైనా అదే అనిపిస్తుంది. ఎవరు జోక్యం చేసుకున్నారో నాకు తెలియదు. నాగార్జున గారు చెరువును ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు, అది వాస్తవం. దాన్ని ప్రభుత్వం తొలగించలేదు, వాస్తవం. ఈ ఆక్రమణను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నది వాస్తవం. దీన్ని బట్టి మిగతా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇందులోనే ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న మిగతా సమాచారం మీ పార్టీ పరంగా ఉన్న కోర్టుకు వెళ్ళాలంటే ఏమైనా చేసే అవకాశం? కోర్టులు ప్రతిదానికి కోర్టుకు వెళ్ళడం ఏముంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి అంశాలు ప్రత్యేకమైన అభిమానం చూపిస్తా ఉన్నారా నాగార్జున మీద ప్రభుత్వం? ఖచ్చితంగా కనిపిస్తుంది కదా, కళ్ళెదురుగా కబ్జాలను తొలగించలేదు, ఫంక్షన్ హాల్ కొనసాగుతుంది. ఆక్రమించుకున్న దాంట్లో మొత్తం నింపేసి చెరువు నింపేసి ఈరోజు ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నా కనీసం ఒక ఇటుకను కూడా తీసే ప్రయత్నం చేస్తలేరు. మిగతా చెరువులను ఒక రకంగా, ఈ చెరువును ఒక రకంగా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు నిజాంపేటలో కానీ మూసాపేటలో కానీ నిన్నమన్న వర్షాలల్లా ఆక్రమించుకున్నారని చెప్పి రోజు కూలగొడుతున్నారని మీరే తాటికాయంత అక్షరాలతో చూపిస్తున్నారు. పేదోళ్ళు కట్టుకున్న ఇళ్లను మాత్రం మీరు జేసీబీలు పెట్టేసి మొత్తం 4 అంతస్తులోనే పడగొడుతున్నారు కదా, మంచిదే. ఎందుకు నాగార్జున గారి కబ్జాను మీరు తొలగించలేకపోతున్నారు? ఎవరు ఒత్తిడి చేస్తున్నారు, ఎవరు లాబింగ్ చేస్తున్నారు, ఎవరు నాగార్జున గారు ఒత్తిడికి లొంగిపోయినరు, ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకంటే
ప్రసార సాధనాలుగా మీ మీద ఉన్నది మీరు వెలికి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైన అభిమానాన్ని నాగార్జున మీద చూపిస్తుంది. దాన్నే నేను అసెంబ్లీలో ప్రస్తావించానని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఏం జరిగిందనేది ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. మిగతా చెరువును ఎలాగైతే చూస్తూ ఉన్నారో అలాగే ఈ చెరువును కూడా అలాగే చూసి దాన్ని పరీక్షించాలని తన డిమాండ్ అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ విశ్వపాల్ చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్.